అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తాం 3 విడతలుగా తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముగిసినాయి. 3 పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు అందరికీ ఒకరికొకరు సరే కొంత అలయన్స్ పోయినప్పటికీ రాష్ట్రంలో కొంత పరిణామం అయితే మనం చూసినాం. ఎట్లా అది యువత రాజకీయాలకు వచ్చారు. సో కంప్లీట్గా బహుజనులు అంటే బీసీలు ఎక్కువ శాతం ఎక్కడ చూసినా కూడా అది ఏ పార్టీ అయినా కావచ్చు, అక్కడ లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులను చూసి, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులను చూసి ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నటువంటి పరిస్థితి మన గ్రామాలలో అయితే చూసినాం. కానీ ఇప్పుడు మీరు చేసేటటువంటి పని, ఎవరైతే సర్పంచ్లుగా గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా గెలిచినా కూడా ఎవరికైనా సరే నిధులు అనేది కంపల్సరీ వస్తాయి. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఎవరికైనా సరే, నిరుపేదలైనా సరే, గ్రామంలో ఉన్నటువంటి ఏ ఒక్క మనిషికి ఆపద వచ్చినా సరే కానీ కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి బాధ్యత ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసికట్టుగా ఎన్నుకున్నటువంటి గ్రామ సర్పంచ్ది. కాబట్టి ఇప్పటి నుంచి వెళ్ళి ఆ పార్టీ వాళ్ళు మాకు ఓట్లు లేదు, ఈ పార్టీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి మీరు అనుకోకుండా ప్రతి ఒక్కరూ అంటే ఒక బాధ్యతాయుతంగా సర్పంచ్లుగా గెలిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గ్రామాన్ని కాపాడేటటువంటి బాధ్యత ఆ ఊరి ప్రజలు మీ మీద పెట్టారు. కాబట్టి తప్పకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లారా మీరు పార్టీలతో ఇవన్నీ పంతాలు పెట్టుకోకుండా మమ్మల్ని ఇది చేసిరు అది చేసిరు అని చెప్పేసి ఓడిపోయిన వాళ్ళు నిరుత్సాహంగా ఉండకుండా, బాధపడకుండా అందరూ కలిసికట్టిగా పనిచేస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక చైతన్యం వచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అటు దిశగా ప్రయాణం చేస్తే బాగుంటుంది. చాలా ఎన్నికలలో ఒక మంచి ఫలితాలు చూసినాం. బీసీలు ముఖ్యంగా గెలిచిరని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో తప్పకుండా సర్పంచ్లుగా గెలిచినటువంటి వ్యక్తులు ఆ గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడాలని చెప్పేసి మేము కోరుకుంటాను.